హాయ్ అండి. మొన్న ఆమ్లాతో మనము పికెల్ చేసుకున్నాము. అదే ఆమ్లాతో ఇప్పుడు మనము స్వీట్ ఆమ్లా చేసుకుందామండి. పిల్లలు చాలా ఇష్టపడి తీసుకుంటారు. దీనికి నేను పావు కిలో కాయల్ని బాగా నీట్గా కడుక్కొని ఈ విధంగా 10 నిమిషాలకి స్ట్రీమ్ అయిపోవాలండి. ఈ విధంగా కాయ పగుళ్ళు వస్తేనే చాలా బాగా ఫుల్గా స్ట్రీమ్ అయినట్టు అండి. కాయ కూడా చాలా బాగుంటుంది. చల్లారినాక లోపలి గింజలన్నీ తీసేసి ఇట్లా పీసెస్గా చేసుకొని మళ్ళీ కడాయిలో మీడియం ఫ్లేమ్ మీద మనము 1/4 కిలో కాయలండి పికిల్స్ పీసెస్ ఇవి. దీనికి 100 గ్రాములు బెల్లం, ఎక్కువ వేయలేదండి. స్వీట్ ఎక్కువ ఉంటే కూడా మళ్ళీ కొంతమంది తినరండి, ఇష్టపడరు. కొంతమంది స్వీట్ ఇష్టపడతారు. ఇష్టం ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోండి. నేను కొంచెమే వేసాను. దీంట్లో వాటర్ కూడా ఏమి మిక్స్ చేయకూడదండి. కాయల్లో ఉండే వాటరు, బెల్లం కరిగిన వాటర్ రెండు కలిపి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద మిక్స్ చేస్తూనే ఉండాలండి. కొంచెం చెక్క ఫ్లేవర్కి చాలా మంచిదండి. పిల్లలకి కళ్ళకి కూడా చాలా మంచిది ఇది. పెద్దలకి స్కిన్కి చాలా ఈ కాయ చాలా మంచిది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఆ వాటరు, ఆ జాగరి అన్నీ కలిపి పాకంలాగా వచ్చేస్తుందండి. పాకంలాగా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేయడమే అండి. చల్లారినాక గ్లాస్ బాటిల్లో స్టోరేజ్ చేసుకొని ప్రతిరోజు ఒక 4 పీసెస్ పిల్లలకి ఇచ్చామంటే చాలా మంచిది.